గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు విడుదలకు ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్లలోకి విడుదల చేసేందుకు ఈసీ అనుమతి కోరింది. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఆసరా, జగనన్న విద్య దీవెన, రైతు పెట్టుబడి సాయం ఇలా పలు పథకాలకు సంబంధించి నిధులకు సంబంధించి రిక్వెస్ట్ చేసింది. ఎన్నికల సంఘం నిధుల విడుదలకు నో చెప్పడంతో పలువురు పథకాల లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల్ని జమ చేయకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టులో సవాలు చేయగా ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని పోలింగ్ ముగిసిన తర్వాతే లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం దాదాపు 14,000 కోట్లకు పైగా పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై స్క్రీనింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు ఈసీకి వచ్చాయి. ఈ నగదును లబ్ధిదారుల అకౌంట్లకు చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సైలెంట్ పీరియడ్ డిస్టర్బ్ అవుతుందని, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని తెలిపింది. అయితే ప్రస్తుతం నిధులు విడుదల చేయాలనుకుంటున్న పథకాలన్నీ సాధారణంగా కొనసాగుతున్నవని, నిధులు జమ చేయకుండా నిలిపివేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ వాదనలు వినిపించారు. ఒకవేళ నిధుల్ని ఇప్పుడు విడుదల చేయకపోతే మే నెల చివరికి మురిగిపోతాయని కోర్టుకు తెలిపారు. మే చివర అంటే ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే తాము పథకాలకు సంబంధించిన నిధులు విడుదల నిలిపివేయాలని చెప్పలేదని ఎన్నికల సంఘం తరపు లాయర్ వాదించారు. పోలింగ్ ముగిసే వరకు మాత్రమే వాయిదా వేయనున్నట్లు కోర్టుకు తెలియజేశారు. పథకాలకు సంబంధించిన నిధుల్ని అత్యవసరంగా విడుదల చేయాల్సిన అవసరం ఏంటని తాము వివరణ కోరామన్నారు. ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, అలాగే మరోసారి వారిని విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. ఈసీ తీసుకునే నిర్ణయం తర్వాత పరిశీలన చేసి వాదనలు వింటామని హైకోర్టు చెప్పింది. విచారణను శుక్రవారం వాయిదా వేయగా ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేసింది. మే 13న పోలింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత డబ్బుల్ని అకౌంట్లలోకి జమ చేసుకోవచ్చని తెలిపింది. మరి హైకోర్టు పథకాలకు సంబంధించిన నిధుల విడుదల అంశంపై ఈసీ నిర్ణయాన్ని పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.